తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కాకినాడ జిల్లా తునికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి గల్లంతు ఘటనపై ఏపీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. చిన్నారి అదృశ్యమై సుమారు 2.5 నెలలు కావస్తున్నా ఎలాంటి పురోగతి లేదంటూ సీరియస్ అయ్యింది. పాప ఆచూకీపై నిర్లక్ష్యం తగదని ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని ఏపీ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2 ఏళ్ల వయసున్న చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఏమైందని పోలీసులు విచారణలో భాగంగా హైకోర్టు క్వశ్చన్ చేసింది. బాలికల కోసం చేపడుతున్న వెతుకులాట ప్రయత్నం ఎంతవరకు వచ్చిందన్న ధర్మాసనం ఇక నుండి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉండాలని ఆర్డర్ వేసింది. ఘటన జరిగిన 70 రోజులు గడుస్తున్నా జాడ తెలియకుండా పోయిన పాప కోసం నిరంతరం గాలింపులు చేయాలని ఆదేశించింది. చిన్నారి ఆచూకీని కనిపెట్టడంలో పోలీసులు విఫలమయ్యారంటూ హైకోర్టులో న్యాయవాది శ్రీకాంత్ ఇటీవల పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ గుణరంజన్తో కూడిన ధర్మాసనం విచారించింది. నెలలు గడిచిన చిన్నారి ఆచూకీ కనిపెట్టలేదని, జ్ఞానేశ్వరి కేసు విషయంలో పోలీసులు తీరును విచారణ సందర్భంగా శ్రీకాంత్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీసుల తరపున న్యాయవాది జయంతి కోర్టులో వాదనలు వినిపించారు. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ధర్మాసనానికి తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం జ్ఞానేశ్వరి అదృశ్యానికి సంబంధించి 15 రోజులకు ఒక్కసారి నివేదిక ఇవ్వాలని పోలీసులకు ఆదేశించింది. దీంతో కేసు దర్యాప్తు నివేదికను పోలీసులు సమర్పించారు. తుని ప్రాంతంలోని ఓ తోటలో కాపలా ఉంటున్న గణేష్ దంపతుల బిడ్డ సుంకర జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీపై ఇప్పటికే అనేక బృందాలు గాలిస్తున్నాయి. పాపను సజీవంగా పట్టుకోవడానికి, కనీసం ఆచూకీ కనుక్కోవడానికి చేసిన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చర్యలన్నీ విఫలం కావడంతో పోలీసులు చివరికి కోర్టుకు నివేదిక సమర్పించారు. చిన్నారి అదృశ్యమై 70 రోజులు గడుస్తున్నా ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడం ఆందోళనగా కలిగిస్తుంది.